Hello everyone, welcome to Ekam Academy and welcome to the answer writing series in 20 minutes. So ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ లో ఎవ్రీడే మనం విత్ ఇన్ 20 minutes జిఎస్ పేపర్ 1, 2, 3, 4 లో 4 క్వశ్చన్లు తీసుకొని దానికి ఆన్సర్ ఆ క్వశ్చన్ కనుక వస్తే ఆన్సర్ ఎలా రాయాలో మనం నేర్చుకోబోతున్నాం. సో దిస్ ఈస్ జస్ట్ సింప్లీ లైక్ ఎ బ్లూ ప్రింట్ విచ్ మైట్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ హౌ ద ఆన్సర్ రైటింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో మనం జిఎస్ పేపర్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, discuss how Buddhist philosophical principles have shaped artistic and architectural expressions in ancient India. Illustrate with examples. సో ఇట్లా బుద్ధిజం మీద క్వశ్చన్ రావడం అనేది ఆర్ట్ అండ్ కల్చర్ కాంపోనెంట్లో జిఎస్ పేపర్ 1లో మోస్ట్ కామన్ ఎంటిటీ. దాంట్లో ఒకవేళ మీరు ఇంట్రడక్షన్ కనుక తీసుకుంటే బుద్ధిస్ట్ ఫిలాసఫీ గురించి ఫస్ట్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఆ బుద్ధిస్ట్ ఫిలాసఫీలో అహింస, సింప్లిసిటీ, ధర్మ, కంపాషన్ ప్లస్ ఎన్లైట్మెంట్ ఎలా ఉంటుంది దాని సెగ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పర్టిక్యులర్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ డీప్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేసింది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సెగ్మెంట్లో మనం కనెక్టివిటీ ఇస్తూ, వేర్ ఆర్ట్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ద మీడియం ఫర్ స్పిరిచువల్ కమ్యూనికేషన్. ఎవరైనా స్పిరిచువల్గా కమ్యూనికేషన్ చేయాలి అంటే ఈ ఆర్ట్ ఎలా హెల్ప్ చేసింది త్రూ దట్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఒక మంచి బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ పర్టిక్యులర్ ఆన్సర్లో మనకి బాడీ ఆఫ్ ద ఆన్సర్ రాసేటప్పుడు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది స్తూప ఆర్కిటెక్చర్. ఆ స్తూప ఆర్కిటెక్చర్ గురించి మెన్షన్ చేస్తూ రెలిక్ వర్షిప్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హౌ దిస్ పర్టిక్యులర్ పాత్ ఆఫ్ ఎన్లైట్మెంట్ వెళ్ళింది బుద్ధిజం సెగ్మెంట్లో. అండ్ స్తూప ఆర్కిటెక్చర్ అందరికి తెలిసినట్టు దిస్ ఇస్ అ సింబాలిజం ఆఫ్ బుద్ధిస్ట్ టీచింగ్స్. మెనీ పీపుల్ సే ఇట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్. కాకపోతే స్తూప ఒరిజినల్గా చూస్తే ఇట్ ఈస్ అ సింబాలిజం విచ్ జనరల్లీ రిప్లికేట్స్ దట్ పర్టిక్యులర్ బుద్ధిస్ట్ టీచింగ్. దానికి ఒక ఎగ్జాంపుల్ కొటేషన్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ సాంచి స్తూప గురించి మనం మాట్లాడుతూ. సో స్తూప తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ బుద్ధిజంలో వచ్చేది మనకి చైత్య అండ్ విహార ఆర్కిటెక్చర్. సో వేర్ దే ఆర్ ద ప్రేయర్ హాల్స్ అండ్ స్టేయింగ్ హాల్స్ ఆఫ్ దోస్ పర్టిక్యులర్ బుద్ధిస్ట్ మాంక్స్. సో మొనిస్టిక్ ట్రెడిషన్ ఆఫ్ బుద్ధిజం అనేది ఈ చైత్యాస్ అండ్ విహారాస్ నుంచి నేర్చుకోవచ్చు, అక్కడ ఉంది అని మనం రికగ్నైజ్ చేయవచ్చు. ప్లస్ ఈ చైత్య అండ్ విహార ఆర్కిటెక్చర్స్ డెవలప్ అయినప్పుడే మనకు యాక్చువల్లీ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అనేది ఇండియాలో ఫ్లరిష్ అయిందన్న కాన్సెప్ట్ని కూడా మనం ఇక్కడ తీసుకొని వచ్చి అజంతా అండ్ ఎల్లోరా అనే ఎగ్జాంపుల్స్ని ఇక్కడ కోట్ చేయొచ్చు. సింబాలిజం ఇన్ బుద్ధిస్ట్ ఎర్లీ ఆర్ట్ ఎనీకానిక్ ఫేజ్లో మనం కనుక చూస్తే అక్కడ బుద్ధ రీప్రజెంటెడ్ త్రూ సింబల్స్. ఎక్కడ చూసినా బుద్ధాని ఏదో ఒక సింబల్ త్రూ ఎలా రీప్రజెంట్ చేశారో దాని గురించి మాట్లాడి, మహాయాన బుద్ధిజం ఏదైతే ఉందో అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్ని. బుద్ధిజంలో జనరల్గా ఇనీషియల్గా ఐడల్ వర్షిప్ లేదు, కానీ ఈ మహాయాన బుద్ధిజం రావడం వల్ల ఆ ఐడల్ వర్షిప్ అనేది ఎట్లా ప్రపోండ్ అయింది. ప్లస్ మూరల్స్ అండ్ నరేటివ్ ఆర్ట్ ఆ పెయింటింగ్ త్రూ ఎలా వచ్చింది. అజంతాలో మీరు చూస్తే ఆ పెయింటింగ్ సెగ్మెంట్ని ఎలా డెవలప్ చేశారు, తర్వాత ఏ కింగ్స్ ప్యాటర్నైజ్ చేస్తూ ఈ యొక్క లెగసీని కంటిన్యూ చేశారని చెప్పి మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాయొచ్చు. ఒకవేళ 150 వర్డ్ ఉంటే మాత్రం ఇక్కడ వీటి పోర్షన్స్ని రాసి వదిలేయండి. 250 వర్డ్కి అడిగితే మాత్రం ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్స్ని వాల్యూ ఎడిషన్గా ఇవ్వండి. సో దీనికి కనుక మనం కంక్లూజన్ చూస్తే ఇంపాక్ట్ అండ్ కంక్లూజన్ టుగెదర్గా రాయొచ్చు. ఈ బుద్ధిజం ఆర్కిటెక్చర్ వల్ల ఇంపాక్ట్ ఏం జరిగిందిరా అంటే ఫ్యూజన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ ఎస్థెటిక్స్ టుగెదర్ మనకి బై వే కోరిలేషన్లో వెళ్ళడం జరిగినాయి. ప్లస్ గ్రోత్ ఆఫ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ అనేవి ఈ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ నుంచి మనం కంబైన్డ్గా తీసుకోవడం జరిగింది. అదే కంక్లూజన్లో చూస్తే Buddhist philosophy have transformed Indian artistic traditions, where art has shifted from ritualism to ethical spiritual expression. See, ఈ కాంపోనెంట్ ని చాలా అద్భుతంగా కంక్లూజన్ రాయడం జరిగిందండి. ఆర్ట్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ రిచువలిజం టు ఎథికల్ స్పిరిచువల్ ఎక్స్ప్రెషన్ అనే కాంపోనెంట్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. సో నెక్స్ట్ మూవింగ్ టు జిఎస్ పేపర్ 2లో ఉన్న క్వశ్చన్ ని చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ అండ్ పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 142. రీసెంట్గా చాలాసార్లు సుప్రీంకోర్టు న్యూస్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 142 అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో ఎగ్జామిన్ ద కండిషన్స్ అండర్ విచ్ సుప్రీం కోర్ట్ మే ఇన్వోక్ ఇట్ టు మౌంట్ రిలీఫ్. సో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో మేబీ ఇయర్ 142 ఆర్టికల్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దీని ఇంట్రడక్షన్ వెరీ సింపుల్గా పెట్టండి. ఇట్లా ఆర్టికల్స్ గురించి అడిగినప్పుడు డైరెక్ట్లీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ పర్టిక్యులర్ ఆర్టికల్ 142 ఇన్ యువర్ యూనిక్ ప్రెజెంటెడ్ మేనర్. ఆర్టికల్ 142 అంటే ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ వాల్వ్ విచ్ ఎన్ష్యూర్స్ సబ్స్టాన్సివ్ జస్టిస్ బియాండ్ ప్రొసీజరల్ లిమిటేషన్స్. సో ఆర్టికల్ 142ని డైరెక్ట్గా మీరు లేమన్ లాంగ్వేజ్లో కానీ ఆ పొలిటికల్ సైన్స్ లాంగ్వేజ్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
అండ్ బాడీ ఆఫ్ ద ఆన్సర్కి వచ్చేసరికి మీరు ఆర్టికల్ని ఇంకా కొంచెం ఎలాబొరేట్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బాడీని అక్కడ మనం ఆర్టికల్ 142ని డిఫైన్ చేసాం కాబట్టి బాడీ ఆఫ్ ద ఆన్సర్కి వచ్చేసరికి స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 142, అసలు ఈ స్కోప్ ఎక్కడి వరకు ఉంటుంది, ప్లస్ దాని పర్పస్ ఏంటి ఆర్టికల్ 142కి, లైక్ ఫిల్లింగ్ ద గ్యాప్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, ప్రొటెక్టింగ్ ఫండమెంటల్ రైట్స్, మెయింటైనింగ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో ఆ పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 42 ఈజ్ టు మెయింటైన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని మీరు ఆన్సర్ లాగా రాయొచ్చు. ప్లస్ కండిషన్స్ ఏంటి ఆ ఇన్వోక్ చేయడానికి ఆర్టికల్ 142 కండిషన్స్ ఏంటి, ఆర్డినరీ లా ఉండి అది ఇన్ఎడిక్వేట్గా సరిపోకపోతే, ఇన్కంప్లీట్గా సరిపోకపోతే ఆర్టికల్ 142 ఇండ్యూస్ అయిద్దా అక్కడ అనే కాంపోనెంట్ని మనం రాస్తూ రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్ అండ్ కేస్ స్టడీస్ని రాయాల్సి ఉంటుంది. ప్లస్ సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ సుప్రీంకోర్టు ఇన్వోక్ అవ్వచ్చు అన్న దానికి ఎగ్జాంపుల్స్ రాస్తూ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ డైమెన్షన్లో కానీ, మ్యారేజ్ సెటిల్మెంట్స్ అండ్ డిస్ప్యూట్స్ కానీ, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కానీ, గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ ఎక్కడన్నా జరిగినా కానీ ఈ ఆర్టికల్ 142 త్రూ సుప్రీంకోర్టు ఇన్వోక్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఎప్పుడు కూడా ఇలాంటి ఆన్సర్స్ రాసినప్పుడు జడ్జ్మెంట్స్ రాయకుండా అస్సలు ఉండకండి. జడ్జ్మెంట్స్ 1 కానీ 2 కానీ మినిమం ఆఫ్ జడ్జ్మెంట్స్ని మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి అథెంటిసిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ 142 ఇన్వోకింగ్ కాంపోనెంట్ని తీసుకుంటే అయోధ్య వర్డిక్ట్ ఉంది, ప్లస్ విశాఖ గైడ్లైన్స్ ఉన్నాయి, అండ్ ఢిల్లీ పొల్యూషన్ కేస్ స్టడీ ఉంది. సో వీటిలో ఆర్టికల్ 142 ఇన్వోక్ అయిన జడ్జ్మెంట్ని మీరు కనుక రాయగలిగితే అట్లీస్ట్ 1 రాయండి, 2 ఈజ్ వెరీ గుడ్, 3 or 4 ఎక్స్పెక్ట్ చేయరు, 1 or 2 ఈజ్ వెరీ గుడ్ ఇన్స్టెన్స్. అట్లా రాయడం వల్ల అథెంటిసిటీ ఆఫ్ ఆన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మూవింగ్ ఫర్దర్ క్రిటిసిజమ్స్ అయితే ఎట్లానే ఉంటాయి ఆర్టికల్ 142కి. జుడిషియల్ ఓవర్ రీచ్ అంటారు, కానీ నేను జుడిషియల్ ఓవర్ రీచ్ అని ఎప్పుడు అన్నాను, రాదర్ ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఆఫ్ జుడిషియల్ అన్న ఆప్టిమిస్టిక్ వ్యూ తీసుకొని మనం రాయాల్సి ఉంటుంది. ఎంక్రోచ్మెంట్ ఇన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డొమైన్స్ అని కూడా అంటూ ఉంటారు. రాదర్ దెన్ ఎంక్రోచ్మెంట్ కీపింగ్ ఎ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని మనం జనరల్గా అనొచ్చు. పాసిబిలిటీ ఆఫ్ సబ్జెక్టివ్ డిస్క్రిషన్, ఎస్ ఇది రావచ్చా, ఓవర్ రీచా, లేకపోతే ఎవల్యూషనరీ ప్రొసీజర్ అనేది అది సబ్జెక్టివ్ డిస్క్రిషన్, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కంక్లూజన్లో ఒకవేళ మనం రాయాల్సి ఉంటే ఈ ఆర్టికల్ 142 గురించి అప్రైజ్ చేస్తూ రాసి, ఈ ఆర్టికల్ 142 అనేది ఇట్ ట్రాన్స్ఫార్మ్ సుప్రీం కోర్ట్ ఇంటూ ఎ గార్డియన్ ఆఫ్ కంప్లీట్ జస్టిస్ అండ్ ఇట్స్ లెజిటిమసీ డిపెండ్స్ ఆన్ కాషియస్ బ్యాలెన్స్డ్ అండ్ కాన్స్టిట్యూషనల్ యూస్. సో ఆర్టికల్ 142 ఉందని అది ప్రతిసారి ఇన్వోక్ చేయడం కాకుండా దాన్ని కాషియస్గా జుడిషియస్ యూస్ చేసినప్పుడు బెటర్ రిజల్ట్స్ని ఇస్తుందన్న కాంపోనెంట్ని మనం బయటికి చూపించవచ్చు. నౌ కమింగ్ టు జిఎస్ పేపర్ 3 క్వశ్చన్, వాట్ ఈస్ మెంట్ బై డీడాలరైజేషన్? ఇది బాగా న్యూస్లో ఉంది సార్. యుఎస్ గ్లోబల్ ఎకానమీలో పెట్టిన శాంక్షన్స్ కానీ, ట్రెండ్స్ కానీ, లేకపోతే టారిఫ్స్ కానీ, డీడాలరైజేషన్ అనేది బాగా న్యూస్లో ఉంది. దాని గురించి క్వశ్చన్ ఇయర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐడెంటిఫై ద కీ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ దిస్ ట్రెండ్. ఎందుకు ఏం ఫ్యాక్టర్స్ ఈ డీడాలరైజేషన్ ని డ్రైవ్ చేస్తుంది, బ్రింగ్ అవుట్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ లో డైరెక్ట్ కీవర్డ్ ఉంది కాబట్టి డీడాలరైజేషన్, రెడ్యూసింగ్ డిపెండెన్సీ ఆన్ యుఎస్ డాలర్ అని చెప్పేసి రాసి, వేర్ కంట్రీ షిఫ్టింగ్ ఫ్రమ్ యుఎస్ డాలర్ ట్రేడ్ బేసిస్ టు దర్ లోకల్ కరెన్సీస్ డ్యూ టు జియోపొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్న ఒక గుడ్ డీసెంట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది డాలరైజేషన్ రాసి, మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ రాసేటప్పుడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ ఏంటి డ్రైవ్ చేస్తున్నాయి అని అడిగినాడు. అక్కడ యుఎస్ మానిటరీ డామినెన్స్ ఒకటి, దిస్ ఇస్ వన్ పర్టిక్యులర్ ఫ్యాక్టర్. వెపనైజేషన్ ఆఫ్ డాలర్, దీన్ని యుఎస్ ఎన్ని విధాలుగా వాడగలుగుతుందో అన్ని విధాలుగా వాడుతుంది. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ అండ్ రిస్కింగ్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ని చాలా రిస్క్లో పెడుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసి ఆ లోకల్ కరెన్సీస్ అనేవి డీడాలరైజేషన్ అనేది జరిగే అవకాశం ఉంది. ప్లస్ ఈ పార్ట్ ఆఫ్ ద బాడీ రాసిన తర్వాత ఇంప్లికేషన్స్ రాయడం మాత్రం మర్చిపోకండి. అట్లీస్ట్ 3 పాజిటివ్ ఇంప్లికేషన్స్, 3 నెగిటివ్ ఇంప్లికేషన్స్ రాస్తూ, ఈ డీడాలరైజేషన్ వల్ల పాజిటివ్స్ ఏం జరుగుతాయిరా అంటే మల్టీపోలార్ కరెన్సీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. దాని మీద కంప్లీట్ ఏదైతే యుఎస్ మీద రిలే అవ్వాలనుకుంటున్నామో అది తగ్గుతుంది. ప్లస్ రెడ్యూస్డ్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ యుఎస్ డాలర్, ఫైనాన్షియల్ ఆటోనమీ ఫర్ నేషన్స్ కూడా ఫైనాన్షియల్ ఆటోనమీ వస్తుంది. దెర్ షెల్ బి నో ఇంటర్నేషనల్ ప్రెషర్ ఫర్ ద గ్లోబల్ ఎకనామిక్ సెగ్మెంట్ ఆర్ ట్రేడ్ విచ్ జనరలీ happens between 2 nations under the bilateral component as such. కానీ మరి డీడాలరైజేషన్ అవ్వడం వల్ల నెగిటివ్స్ కూడా ఉంటాయి. అదేంటంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ గ్లోబల్ సిస్టమ్, రెడ్యూస్డ్ లిక్విడిటీ, హై ట్రాన్సాక్షన్ ఆన్ కాస్ట్. సో ఈ నెగిటివ్స్ని కూడా ఇంప్లికేషన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాసే ప్రయత్నం చేయండి. కాకపోతే కంక్లూజన్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆప్టిమిస్టిక్ వేలోనే ఇవ్వండి, ఎందుకంటే ఆ నెగిటివిటీ కంటిన్యూ చేయడం వల్ల ఆ ఎండప్ నెగిటివ్ రావడం వల్ల మీకు మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది.
De-dollarization reflects changing global power dynamics driven by geopolitical distrust and economic diversification. A gradual move towards a multipolar financial order. However, stable transition mechanisms are essential to preserve దిస్ పర్టికులర్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో షిఫ్ట్ అవుతున్నామని సంబరపడే కన్నా కూడా జాగ్రత్తగా ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే కాంపోనెంట్ త్రూ మనం కంక్లూజన్ని రాయాల్సి ఉంటుంది. సో మూవింగ్ ఫర్దర్ ఇంటూ జిఎస్ పేపర్ 4, ఒకవేళ ఇలా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎథిక్స్లో డిస్టింగ్విష్ బిట్వీన్ ఎథికల్ ఇంటెన్షన్ అండ్ ఎథికల్ అవుట్కమ్. ఇంటెన్షన్ అనేది ఇంటర్నల్ మోటివ్ సార్, అవుట్కమ్ అనేది ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ హౌ వీఆర్ వర్కింగ్. సో దాంట్లో డిస్టింగ్విష్ చేయమంటున్నాడు ఎథికల్ ఇంటెన్షన్ అండ్ ఎథికల్ అవుట్కమ్ కి. ఎగ్జామిన్ ద రిలవెన్స్ ఇన్ ఎవాల్యుయేటింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ 2 పార్ట్లు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది సార్. దానికి ఇంట్రడక్షన్, ఎథికల్ యాక్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం చెప్పి, ఇంటెన్షన్ ప్లస్ కండక్ట్ ప్లస్ కన్సిక్వెన్స్, మోరల్ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీలో ఈ మోరల్ ఎవాల్యుయేషన్ డిపెండ్స్ ఆన్ బోత్ మోటివ్ అండ్ అవుట్కమ్. ఎథికల్ ఇంటెన్షన్ అండ్ ఎథికల్ అవుట్కమ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్, బట్ దే ఆర్ డిస్టింక్ట్ కాన్సెప్ట్స్ అన్న యాక్షన్ మనం ఇస్తూ, ఎథికల్ యాక్షన్ అంటే ఏంటి, మోరల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ఎథికల్ ఇంటెన్షన్ అండ్ అవుట్కమ్ అనేవి ఇంటర్ కనెక్టెడ్ కానీ రెండు డిఫరెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బాడీ ఆఫ్ ద ఆన్సర్కి వచ్చేసరికి ఎథికల్ ఇంటెన్షన్ వర్సెస్ అవుట్కమ్. ఇంటెన్షన్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఐ హ్యావ్ ఎ గుడ్ ఇంటెన్షన్, ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ త్రూ ఐ హ్యావ్ దిస్ వెరీ ఫెయిర్ ఇంటెన్షన్. Focus on motive behind action. I have an intention to help those particular people who are still being confused with writing the answers. So based on values, duty and integrity, based on my values, duty and integrity, I am doing it. Honest officer with public interest, honest teacher with public interest of making students to learn. ఇది కొన్నిసార్లు గుడ్ ఇంటెన్షన్ ఉన్నప్పటికీ బ్యాడ్ అవుట్కమ్ రావచ్చు, జనాలకి ఇది నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. నా ఇంటెన్షన్ గుడ్ అయినప్పటికీ అక్కడ అవుట్కమ్ బ్యాడ్ అయి ఉండొచ్చు. అవుట్కమ్లో ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అండ్ స్టేక్ హోల్డర్స్ కనుక మీరు చూస్తే అసోసియేటెడ్ విత్ యూటిలిటేరియనిజం, ఎగ్జాంపుల్ పాలసీ బెనిఫిటింగ్ ద మ్యాక్సిమం పీపుల్. ఇక్కడ ఇంటర్నల్ మోటివేషన్ కావాలి సార్ ఎథికల్ ఇంటెన్షన్ ఉండాలంటే. డ్యూటీ బేస్డ్ మొరాలిటీ ఇంటెన్షన్ మన ఎథికల్ ఇంటెన్షన్ అంటే. అదే ఎథికల్ అవుట్కమ్ అంటే ఎక్స్టర్నల్ కన్సిక్వెన్స్ ఏంటి, వేర్ రిజల్ట్ ఓరియంటెడ్ మొరాలిటీ అనేది ఈ డిఫరెన్స్లోకి మనం తీసుకోవచ్చు. ఇక్కడ కొన్నిసార్లు ఇంటెన్షన్స్ రైట్ అవ్వచ్చు కానీ అవుట్కమ్స్ బ్యాడ్ అవ్వచ్చు. ఇక్కడ కొన్నిసార్లు తప్పుడు దారులు పట్టొచ్చు కానీ అది లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సెగ్మెంట్స్ ని బెనిఫిట్ చేయొచ్చు. సో ఇక్కడ పాజిటివ్ ఇంటెన్షన్, నెగిటివ్ అవుట్కమ్, ఇక్కడ నెగిటివ్ ఇన్పుట్, పాజిటివ్ అవుట్కమ్ ఉండొచ్చు. అట్లా మనకి ఈ సెగ్మెంట్లో మనం మాట్లాడేటప్పుడు రిలివెన్స్ ఇన్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా, ఎథికల్ ఇంటెన్షన్ అండ్ ఎథికల్ అవుట్కమ్లో సివిల్స్ మనకి ఇంటెన్షన్ ఎలోన్ అనేది ఎప్పటికీ సఫిషియెంట్ కాదు సార్, ఇట్ ఈస్ ఇన్సఫిషియెంట్. ఇంటెన్షన్ ఒక్కటి ఉంటే సరిపోదు, అవుట్కమ్ కూడా ఉండాలి. అవుట్కమ్ ఎలోన్ కెన్ బి మిస్లీడింగ్. అవుట్కమ్ ఒకటే ఉండొచ్చు, కాకపోతే అవుట్కమ్లో నెగిటివ్ సెగ్మెంట్ కూడా తీసుకొని రావచ్చు. ఇప్పుడు హైడ్రా అనే కాంపోనెంట్ ఉంది సార్ హైదరాబాద్లో, దాని అవుట్కమ్ ఈస్ గుడ్ బట్ ఇంటెన్షన్ మైట్ బి రాంగ్. కొన్నిసార్లు రైతు బంధు ఇంటెన్షన్ ఈస్ గుడ్ కానీ అవుట్కమ్ మైట్ బి రాంగ్. సో ఇట్లాంటి కాంపోనెంట్లో ఇంటెన్షన్ అండ్ అవుట్కమ్ టుగెదర్ వెళ్తేనే వీ వుడ్ బి హ్యావింగ్ దిస్. ఎందుకంటే ఈ అవుట్కమ్ ఎలోన్ కెన్ బి మిస్లీడింగ్ అయినప్పుడు ఇట్ జనరల్లీ రైజెస్ దట్ పర్టికులర్ మోరల్ కన్సర్న్స్. అందుకే మనకి ఏం కావాలి, మనం ఏం రాయాలంటే బ్యాలెన్స్డ్ ఎథికల్ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో అది, దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ అవర్, వేర్ ఇంటెన్షన్ ఉండాలి, అవుట్కమ్ ఉండాలి, మీన్స్ ఉండాలి, హోరిస్టిక్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ మూడు ఉంటేనే దెన్ ఓన్లీ దట్ పర్టికులర్ మారల్ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. ఇంటెన్షన్ గుడ్, అవుట్కమ్ బ్యాడ్, అవుట్. ఇంటెన్షన్ బ్యాడ్, అవుట్కమ్ గుడ్, దెన్ ఆల్సో బ్యాడ్. అందుకే ఇంటెన్షన్ ఉండాలి, అవుట్కమ్ ఉండాలి, మీన్స్ ఉండాలి, హోలిస్టిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సివిల్ సర్వెంట్స్గా మీరు సెలెక్ట్ అయ్యేటప్పుడు సివిల్ సర్వెంట్స్ రిక్వైర్స్ ఇంటిగ్రిటీ ఇన్ ఇంటెన్షన్ ప్లస్ ఎఫిషియన్సీ ఇన్ అవుట్కమ్. ఇంటిగ్రిటీ ఇన్ ఇంటెన్షన్ ప్లస్ ఎఫిషియన్సీ ఇన్ అవుట్కమ్. అప్పుడే ఎథికల్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి కంక్లూజన్గా ఎథికల్ ఇంటెన్షన్ అండ్ ఎథికల్ అవుట్కమ్కి కంక్లూజన్ ఇస్తూ, ఎథికల్ ఇంటెన్షన్ రిఫ్లెక్ట్స్ మోరల్ క్యారెక్టర్, ఎథికల్ అవుట్కమ్ రిఫ్లెక్ట్స్ సోషల్ ఇంపాక్ట్. Hence, true moral responsibility అనేది it lies in harmonizing
రైట్ ఇంటెన్షన్స్ విత్ జస్ట్ అండ్ బెనిఫిషియల్ అవుట్కమ్స్. దీన్ని అందుకే హైలైట్ చేసి లాస్ట్ లో రాయడం జరిగింది. సో ఇలాంటి కంక్లూజన్స్ ఇవ్వడం వల్ల యూ వుడ్ బి హ్యావింగ్ అ గ్రేటర్ ఎడ్జ్ ఆఫ్ గెయినింగ్ మోర్ మార్క్స్. Thank you for watching this video. Have an awesome day. Anything you are in required with, please do drop in the comment section. We would be helping you. Thank you for watching this. Have an awesome day. Jai Hind.